భగవద్గీతలో యోగం అనే పదానికి ఆయా అధ్యాయాలను బట్టి సందర్భాన్ని బట్టి నిర్వచనం మారుతుంది. ఒకే నిర్వచనం ఉండదు. 2వ అధ్యాయంలో ఒకటి ఉంటుంది, 6వ అధ్యాయంలో ఒకటి చెప్తారు, 10వ అధ్యాయంలో ఒకటి చెప్తారు. ఇంకా మరి మొట్టమొదటి అధ్యాయంలో విషాద యోగం అయిపోయి మార్చుకుంటే, అవునా? కాబట్టి అసలు యోగం అనే దానికి మూలమైన అర్థాన్ని గమనిస్తే ఏమిటి మూలమైన అర్థము? కలయిక. యోగం అంటే కలయిక. మామూలు భాషలో నాకు ఆ యోగం లేదండి అందుకే నాకు రాలేదు అంటావా? అవునా? నీకు యోగం బాగుందిరా అంటాడు. మామూలు అంటే ఏంటి? అది నీకు ప్రాప్తించవలసి ఉన్నది, అందుకు నీకు వచ్చింది. యోగం ఉంది, అవునా? సంయోగం, వియోగం ఇవన్నీ మనకు తెలుసు. వియోగం అంటే విడిపోవడం, సంయోగం అంటే కలయిక, అదే కదా. అప్పుడు యోగం అంటే ఏంటి? కలయిక. అయితే ఎవరితో కలిస్తే యోగం అవుతుంది? అది కదా. అంటే మామూలు మానవులతో కలుసుకుంటే వస్తువులు ప్రాప్తిస్తే యోగం, అది కాదు. ఇక్కడ ఎవరితో? పరమాత్మ తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుసంధానం చేయడం, కలయటం, దాంట్లో లీనమైపోవటం అన్నిటికంటే హైయెస్ట్. ఇప్పుడు అది ఉత్కృష్టమైనటువంటి స్థితి. దానికి అందుకోవడానికి దశలు ఉన్నాయి, సాధనలో దశలు ఉంటాయి. అందులో ఇప్పుడు కర్మక్షేత్రంలో ఈ పరమాత్మని స్మరించుకుంటూ, తత్వాన్ని స్మరించుకుంటూ కర్మ చెయ్యాలంటే ఎలాగుండాలి? సంగం త్యక్త్వ. సంగం అంటే ఏంటి? అటాచ్మెంట్. దేనితో అటాచ్మెంటు? ముఖ్యంగా మనిషికి కర్మ ప్రారంభంలోనే ఏముంటుంది? ఈ కర్మ ఫలితం ఎలాగుంటుంది, ఇలాగే ఉండాలి, ఇది పొందాలి నేను అనుకుంటాడు, అంతే కదా. కోరికతోనే మొదలు పెడతా, ఫలితం పైన ఆసక్తి. అది సంగం. ఇక్కడ ఆ సంగమును త్యజించాలి. సంగమును త్యజించమన్నాడు, కర్మని త్యజించమని చెప్పలే కదా. సంగం దేనితో సంగం? కర్మ ఫలితంతో సంగం. ఇకపోతే అలా త్యజించి యోగస్థ కురు కర్మాణి, యోగములో నిలిచి కర్మ చెయ్యి. ఎప్పుడైతే సంఘాన్ని వదిలేస్తాడో అప్పుడే యోగంలో నిలుస్తాడు. యోగం అంటే ఏం చెప్పుకున్నాము? రెండు, జయాపజయములు, లాభాలాభములు ఇంకా ఉన్నాయి కదా. ద్వంద్వ పరిస్థితులకి తట్టుకొని చెదరకుండా నిలబడగలగటం, అదే ఒక రకం ఈక్వానిమిటీ అంటాడు, సమతుల్యత. అలాంటి స్థితిలో మనస్సు ఎలాగుంటుంది? సిద్ధి అసిద్ధి రెండింటిని సమంగా స్వీకరిస్తుంది. ఎందుకని? కర్మ ఫలితం పైన ఆసక్తి వదిలేసినప్పుడే రెండింటిని సమంగా స్వీకరించగలదు, అవునా కాదా? ఫలితం పైన ఆసక్తి ఉన్నప్పుడు ఒకదాన్నే స్వీకరిస్తుగా రెండో దాన్ని స్వీకరించలేదు. జయమే కావాలి, అపజయం వద్దు. అపజయం వస్తే మనసు చల్లా చెదరైపోతుంది. సో మొట్టమొదటి దానికి శిక్షణ ఇవ్వాలి కదా. సంగం త్యక్త్వ, ఏదైనా సరే నేను స్వీకరించడానికి సిద్ధం. జయమైనా అపజయం, లాభమైనా నష్టమైన. అంతేగాని ఫిక్స్ చేసుకోకూడదు, ఇదే కావాలి, ఇదే రావాలి, ఇదే. అప్పుడు కామ్యకర్మ అయిపోతుంది, ఆసక్తి దీనిపైనే ఉంటుంది. అప్పుడు సమత్వం అనేది రాదు. కాబట్టి జయం కోసమే ఆలోచిస్తాడు. పని చేయడంలో ఏమవుతుంది? అప్పుడు బుద్ధి చెదిరిపోతుంది. ఇది చేయాల్సింది ఏది రావాలో అది వస్తుంది, అది అక్కడ. సో మనస్సు ముఖ్యం, ఇక్కడ దృష్టి ముఖ్యం. అది ఎందుకు ఇలా చెప్పాడు భగవంతుడు? సంగం త్యక్త్వ, సంగం త్యక్త్వ, సిద్ధి అసిద్ధి రెండింటి పట్టించుకోకూడదు. కరెక్టే. ఎందుకంటే రిజల్ట్ అనేది తర్వాత వస్తుంది, కర్మ అనేది ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు 18 రోజులు మహాభారత యుద్ధం అనుకోండి, అండ్ మొదటి రోజే జయాపజయాలు తెలుస్తాయా? 4వ రోజు తెలుస్తాయా? 10వ రోజు తెలుస్తాయా? ఎప్పుడో, అవునా కాదా? ఎప్పుడో వచ్చేటువంటి జయము గురించి ఆలోచిస్తూ వస్తుందో రాదో, అపజయం వస్తే ఎట్లా, ఇప్పుడు అదే కదా అర్జున యొక్క సందేహం. ఎవరికైనా ఇదే, అవునా కదా? ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దృష్టి ఏమవుతుంది? ఫలితం పైన ఉంటుంది కానీ చేసే కర్మ పైన ఉండదు. కర్మ ఎందు దృష్టి నిలపలేదు, చెదిరిపోతుంది. కాబట్టి కర్మ బాగా చెయ్యాలి, దృష్టి నిలిపి చేయాలి, ఏకాగ్రత చెయ్యాలి.
పర్ఫెక్ట్గా చేయాలంటే ఏం చేయాలి? ఫలితం మీ దృష్టి ఉండకూడదు. అది లాజికల్గా హేతుబద్ధమైనది. అవునా? ప్రాక్టికల్గా చేయవలసింది అదే. కరెక్టా కాదు? నేను బాగా చేయాలంటే బుద్ధి ఏమవ్వాలి? డిస్టర్బ్ కాకూడదు. డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే కర్మ మీదే ఉండాలి, ఇంకోటి ఆలోచించకూడదు అప్పుడు చేసేటప్పుడు. అవునా కాదా? ఓహో! చేసేటప్పుడు చేసిన తర్వాత అప్పుడు ఆలోచించక్కర్లేదు, ఎందుకు చేసేసావు కదా. ఇంకెందుకు ఆలోచించడం? ఓహో! మరి ఎప్పుడు ఆలోచించాలి? ఏం ఆలోచించకూడదా? ఆ! ఈ విషయంలో 3వ అధ్యాయంలో గురుదేవులు చాలా చక్కగా చెప్తారు. కర్మ చేసే ముందు ఆలోచించు. అది వివేకవంతుడి లక్షణం. నువ్వు చేసే ముందే ఆలోచించుకో. ఏమిటిది? ఎలా చేయాలి? ఏంటి ఇది? పరిస్థితి ఏంటి? ఆహ్, పర్యవసానం ఏమిటి? ఎలా చేస్తే ఇవన్నీ ముందు ఆలోచించుకో గానీ, చేసేటప్పుడు చేసిన తర్వాత వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం 2 వేస్ట్. అందుకని సిద్ధిని, అసిద్ధిని సమంగా స్వీకరిస్తాను అని నిర్ణయించుకొని చేస్తే అది సమత్వం. సో సమత్వం అంటే ఏంటి? అసిద్ధిని సమంగా స్వీకరించగలే బుద్ధి. అందుకని ఇక్కడ సమత్వ స్థితి నియోగం అన్నారు. ఇలా సమత్వ స్థితి అలవాటు చేసుకోవాలంటే ఈ మనసు తొందరగా అంగీకరించదు కాబట్టి మన వాళ్ళు ఒక భక్తిని జోడించి ఈశ్వరార్పణ చెయ్యి అన్నాడు కర్మ ఫలితాన్ని. వదలదుగా బుద్ధి తొందరగా. కర్మ ఫలితం వదులు వదులు అంటే వదలటానికి ఇష్టం ఉండదు దానికి. నువ్వు సమర్పణ చెయ్యి, అప్పుడు మనసుకు హాయిగా ఉంటుంది. ఓ ఈశ్వరార్పణ, కృష్ణార్పణ, రామార్పణ, శివార్పణ. అవునా? దాని మీద దృష్టి ఉండదు. ఆ దృష్టి చెదరగొట్టుకోకుండా ఉండడానికి ఒక టెక్నిక్ చెప్పారు. అవునా కాదా? అంతేకాదు, ఒక పని చక్కగా చెయ్యాలి, పర్ఫెక్ట్గా చెయ్యాలనుకోండి, దానిపైన పూర్తిగా దృష్టి నిలపడం ఒకటి కదా. అది కర్మ ఫలితము యొక్క ఆశ కూడా గంధం అంటారు చూడండి. గంధం అంటే దాని గురించి ఒక చిన్న సంకల్పం కూడా రాకూడదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఏకాగ్రం అవుతుంది. అక్కడ చెప్పాడేమో వ్యవసాయాత్మిక బుద్ధి. అంతేకాదు, ఏమీ లేనప్పుడు, మిగతా డిస్టర్బెన్స్ లేనప్పుడు ఒక ప్రశాంతత అనుభవిస్తాడు. ఆ స్థితిలో పనిచేస్తాడు. ప్రశాంతంగా చేసే పని అశాంతితో చేసే పనికి ఎంత తేడా ఉంటుంది. అవునా? గజిబిజిగా ఉంటుంది. కొంతమంది పని చేస్తే చిరాకు పుడుతుంది. చూసారు, వాళ్ళకి చిరాకే, పక్క వాళ్ళకి చిరాకు. అంత గందరగోళం నెమ్మదిగా హాయిగా చక్కగా చేయలేరు. హడావుడు కింద పడేది మీద పడేది గొడవ. అవునా? చల్లా చెదరైపోతాయి అంతా. ఒక వస్తువు, ఇప్పుడు 4 వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఒక వస్తువు తీసుకునేటప్పుడు నెమ్మదిగా చక్కగా శబ్దం కాకుండాను, తక్కువ శబ్దంతోనూ, చెల్లా చెదరు కాకుండా తీసుకోవద్దు. 10 వస్తువులు కింద పడతాయి ఒకటి తీసుకుంటే. చిన్న విషయాలే, పెద్దవి కాదు. అవునా కాదా? చిన్న చిన్న వాటిల్లోనే చేసే. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు తర్వాత. ఊరికే అనలే. అవునా? చిన్న పనిలోనే మన మనస్సు దాంట్లో దృష్టి నిలిపి బాగా చేస్తున్నామో చూసుకోవాలి. మైండ్ని ఎక్కడ పెద్ద పెద్ద కర్మలే ఏంటి కదా, చిన్న వాటిల్లోనే నిత్యము చేయవలసిందే. అవునా కదా? ఎప్పుడో ఒకసారి ధ్యానం చేసేటప్పుడు సమత్వం కాదుగా, ఇక్కడ కర్మక్షేత్రంలో గురించే చెప్పాడు కదా. అవునా? అందుకు సమత్వం, బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. అప్పుడు ఏం జరుగుతుందంటే లోపల మన యొక్క వాసనలను మనం క్షయం చేయడానికి పూర్తిగా అవకాశం ఇస్తున్నాం. వాసన క్షయానికి మనం అవకాశం ఇస్తున్నాం. అంటే ఏంటి అర్థం? వాసన కనుక క్షయం అవ్వాలంటే మనసు దాని గురించి సంకల్పించకూడదు, దాని యొక్క ఫలితం గురించి ఆశించకూడదు. సంకల్పం చేసిందో, ఆశించిందో ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ ఒకటి వచ్చి చేరుతుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అందుకని ఖాళీ అవ్వాలిగా పాత్ర ఖాళీ అవ్వాలంటే ఈ కర్మ ఒకటే చెయ్యి. కర్మ చేసినప్పుడు ఈ పాత వాసనలు ఏదైతే కర్మకు ప్రేరణ ఇచ్చిందో అది ఖాళీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా, పూర్తిగా గిన్నె దోవినట్లు, గిన్నె దోవి బాగా కడిగినట్లుగా కర్మ చెయ్యాలి. వాసన ఎందుకు నేను చెయ్యాలి?
లోపల శుద్ధం చేసుకోవడానికే, కర్మక్షయం అవ్వాలి, అందుకు చేస్తున్నా. నా కోసమే. నేను స్నానం ఎందుకు చేస్తున్నా? ఇంకోళ్ళు ఉద్ధరించడానికా? ముందు నాకు కంపు కొట్టకుండా ఉండాలి, ఆ తర్వాత నా పక్క వాళ్ళకి కంపు కొట్టకుండా ఉండాలి. అవునా? ముందు నాకు బాగుండద్దు ఫ్రెష్గా, అందుకు స్నానం చేయాలి. అలాగే ఎందుకు కర్మ చేయాలి? నిష్కామ కర్మ అంటే నా అంతఃకరణ నేను శుద్ధి చేసుకుంటున్నాను, దానికోసమే. ఏం లోకోద్ధరణ కోసం కాదు ఇదంతా. కాబట్టి అలా చెయ్యాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ దాని మీద ఫలితం ఏంటి దృష్టి ఉండదు. అందుకే సమత్వం, రెండింటినీ సమంగా స్వీకరి. అలా ముందే ప్రిపేర్ అవ్వాలి, దాని బుద్ధిని దానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇలా కర్మ ఎంత దృష్టి పెట్టిన వాడికి ఈ దృష్టి ఇంకా బయటికి పోదు. అంటే వేరొక ఆలోచన అతని బుద్ధిని చెదరగొట్టదు, దాంట్లోనే నిమగ్నమై ఉండిపోతాడు. అప్పుడు బెస్ట్ అంటే తనలో ఉన్నటువంటి సామర్థ్యం మొత్తం బయటకు వస్తుంది, తనలో ఉండే తెలివితేటలన్నీ బయటకు వస్తాయి, ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా. అలా కాకుండా బాటికి మనస్సు చెదిరిందండి, అటు పోయింది ఇటు పోయింది అంటే అప్పుడు తనలో నుంచి శక్తి కానీ, ప్రజ్ఞ కానీ, జ్ఞానం కానీ అన్ని బయటికి రావు, కొంచెం వస్తాయి. అది కర్మ చెదిరిపోవటము, కర్మ పాడైపోవటము, ఫలితాలు రాకపోవడము. పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే రిజల్ట్ ఎలాగొస్తుంది చెప్పండి? ఎక్కడైనా పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? చేయవలసింది సరిగ్గా చేయకపోతే దాని ఫలితం అట్లాగే కదా ఉండేది. మనం అది ఆలోచించాం, మేము ఎట్లా చేసినా నాకు ఫలితం మాత్రం బెస్ట్ రావాలనుకో, అది తప్పు, రాదు. నువ్వు ఆశించటం అడియాస అవుతుంది. మరి చేయవలసింది చేస్తే వచ్చేది వస్తుంది, దాన్ని స్వీకరించు. ఇంకా ఉత్తమమైన ఫలితం లోపల పొందుతున్నావు, ఇది కర్మయోగం చెప్పేది. నువ్వు లోపల ఇంకా గొప్ప ఫలితాన్ని పొందుతావు బయట వచ్చేదానికంటే. బయట దాని గురించి ఆలోచిస్తూ ఉంటే లోపల నష్టపోతున్నావు. అది కారణం. ఏం నష్టపోతున్నావు? నేను ఆశించి చేస్తే, ఫలితం మీద దృష్టి పెట్టి చేస్తే పాత వాసనపై కొత్త వస్తున్నాయి, 1/4 వస్తాయి. అంటే బరువు పెరుగుతుందా లేదా? మనం ఏం ఖాళీ చేసుకున్నట్టు కాదు. సో ఇది ఎందుకు అంటే ఖాళీ చేసుకోవటం, అంటే చిత్తమును శుద్ధం చేసుకోవడం చెప్పాడు. చెప్పి మళ్ళీ ఒక మాట, భగవంతుడు మధ్య మధ్యలో కాస్త చురకలు పెడుతుంటాడు. కృపణాహ ఫలహేతవ, కేవలం ఫలితం కోసమే చేసేవాడు ఎవరు? కృపణాహ, అజ్ఞాని, మోహగ్రస్తుడు, విష్ణుగుట్టు అని అర్థం. కాబట్టి బుద్ధౌ శరణం అన్విచ్చ, నువ్వు ఈ బుద్ధిని శరణు పొందు, ఈ విచక్షణ వివేకంతో పని. ఎందుకట? బుద్ధి యోగాత్తు కర్మ అవరం. అవరం అంటే తక్కువ, అల్పం. దేనికంటే? ఈ నిష్కామ బుద్ధితో చేసే కర్మ కంటే కామ్య బుద్ధితో కేవలం కోరిక తీర్చుకోవడానికే నేను చేస్తాను అంటే అది చాలా అల్పము, నీచం. సెల్ఫ్ సెంటర్డ్ అంటారు, ఈగో సెంట్రిక్ డిజైర్స్, దాంతో చేసి గురుదేవులు ఎప్పుడు ఈ పదాలు వాడుతూ ఉంటారు. కానీ ఏమవుతుంది దానివల్ల అంటే మనసేమో ఒకటి కోరుతుంది, అవునా? ఏది? ప్రపంచం వైపు తిరిగి అది కావాలి ఇది కావాలంటే, బుద్ధి ఏమో కర్మ చెయ్యాలంట, ఈ పని చెయ్యాలి. ఈ రెండింటి మధ్యలో ఏమవుతుంది? ఇది ఇటులాగా ఇది ఇటులాగా. కాబట్టి కర్మ ఎందు దృష్టి నిలవదు, అందుకు చెప్పాడు. కాబట్టి బుద్ధిని శరణు పొంది, అంటే బుద్ధికి మనస్సు సహకరించేలాగా చేసుకోవాలి. సాధారణంగా ఎట్లాగుంటుంది? రెండిటికి డైవర్స్ అంటే తెలుసుగా, రెండు విడిపోతుంటాయి. మనసు ఒకటి లాగుతుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. ఇలా అయితే ఎప్పుడు టగ్ ఆఫ్ వారే ఇద్దరికి మధ్యలో. అందుకని ఏం చేయాలి? మనస్సు పతివ్రతలాగా ఉండాలి బుద్ధికి. ఈ బుద్ధికి మళ్ళీ ఏం చేయాలి? బుద్ధికి ఒక జ్ఞానం ఉండాలి. దేనికోసం నేను చేశాను? ఎరుకతో, ఒక స్పృహతో అది చెయ్యాలి, అవునా? కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాల గురించి నువ్వు ఆలోచించకు, కర్మ ఎందే ఉంచు దృష్టిని. సరే, అలా చేస్తే ఎలాగుంటుంది కర్మ చెప్పాడు. బుద్ధియుక్త, ఈ బుద్ధితో కూడిన వాడే బుద్ధి యోగాన్ని ఆచరిస్తే సుకృత దుష్కృతే జహాతి. అది సుకృతమా, దుష్కృతమా, పుణ్యమా, పాపమా, ఈ రెండు ఆయన కంఠం. ఎందుకు? సమతుల్యతతో చేస్తున్నాడు. ఇప్పుడు అర్జున్కి వచ్చిన డౌట్ అదే. అది పుణ్య పాపాలు అంటావు, పాపం అంటదు, పుణ్యం కూడా అంటదు.
రెండు అంటావు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే దృష్టిని ఏకాగ్రము చేసి బుద్ధియోగం ఆచరించినప్పుడు ఇక్కడే ఆ కర్మ ఫలితం రాకుండా, కర్మ సంస్కారం అంటకుండా వేరవుతున్నాడు. అదే కదా. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. ఈ ప్రకారంగా యోగం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. యోగం అంటే దృష్టి నిలుపు. ఏమిటి యోగం అంటే? కర్మసు కౌశలం. ఇక్కడ చెప్పాడు కర్మలలో కుశలత్వం. కుశలత్వం అంటే తెలుసు, నైపుణ్యం. చాలా మంది పని చేస్తారు, కొందరే నిపుణతతో చేస్తారు. అవునా? ఇప్పుడు పరీక్ష 40 మంది పిల్లలు రాశారు, అందులో 99 మార్కులు ఎవరికి వస్తాయి? ఎవరికో ఒకటి. అవునా కదా? దానిపైన బాగా మనసు లగ్నం చేసి కదా, కృషి చేసి చేసేవాడికి వస్తుంది. ఏదో నేను నేను చదవకపోయినా నాకు వచ్చేస్తాయండి అని నిర్లక్ష్యంగా ఉంటాడు చూడండి, అలాంటి వాడికి ఎన్ని వస్తాయి? 40 వస్తాయి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. దాని యందు ఒక దృష్టి నిలపటం. అన్ని పనులకి ఇదొక్కటే మూలం. ఏది? దృష్టి నిలపడం. అన్యమైనటువంటి వాటిని చేయించడం. ఇదే చెప్పాడు. ఇది సమతుల్యత. సమతుల్యతతోనే, సమత్వంతోనే కుశలత్వం. సమత్వం లేకుండా కుశలత్వం వస్తుందండి ఎవరికైనా? రానే రాదు. రానే రాదు. ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నారు అనుకోండి, ఈ మెకానిక్లో కూడా కొంతమంది ఏదైనా వచ్చి రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు పోయిందా, మళ్ళీ 15 రోజులు మళ్ళీ వాళ్ళని పిలవాలి. ఎందుకు? ఏదో ఒకటి ఆడ చేసేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరూ అట్లే. 10 సార్లు పిలవాలని ఏదో చేసిపోతుంటాడు. ఆ దృష్టి బాగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని కూడా ఉండదు వాడు. ఈ చాలా లోయర్ మోటివ్స్, అంటే చాలా అల్పమైనటువంటి ఈ ఆలోచనలతో పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. చేసేది బాగా చెయ్యాలనుకుంటేవాడు. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి చేసిన తృప్తి ముందు లోపల లభిస్తుంది. డబ్బైనా ప్రధానం. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు చూడండి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే చేసినందుకు ముందు నాకు తృప్తి కలగాలి. ఎప్పుడు కలుగుతుంది? నువ్వు బాగా చేస్తేనే నాకు తృప్తి. బాగా ఎప్పుడు చేయగలం? బుద్ధి సమత్వంలో ఉంటేనే చేయగలం. ఏమండి, నేను ఎంత చేశా, నాకు ఇస్తాడో ఏడో డబ్బులు, ఎంత ఇస్తాడో ఏమో కదా, ఎందుకు చేయాలే అనుకొని తూతూ చేసుకుంటూ పోతే చెప్పండి. సో లోపల రిజల్ట్ చూసుకోవట్లేదు, ఎంతసేపటికి బయటదే. ఇప్పుడు ఫిలాసఫీ ఎట్లా ఉందంటే, గురుదేవ్ అని చెప్తారు, ఎంత తక్కువ చేసి ఎంత ఎక్కువ సంపాదించు. ఇంకా వీలైతే అసలు చేయకుండానే అంత గుచ్చి పడాలి. ఇప్పుడు ఫిలాసఫీ అది. ఇలాంటి దృష్టి మానవులకు ఉంటే, ఇలాంటి ఆలోచనలతో సమాజం ఉంటే ఎక్కడ ప్రొడక్టివిటీ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉండదు. ఎక్కడ సామర్థ్యం ఉండదో కుశలత్వం, అన్ని చెడిపోతుంది. ఎవరికి శాంతి ఉండదు. ఇప్పుడు జరిగేది అది. పూర్వం ఇలా ఉండేది కాదు. పర్ఫెక్షన్. బాగా చెయ్యాలి, చక్కగా చెయ్యాలి. ఆ లోపల తృప్తినిస్తుంది. ఎందుకు? ఈ గిన్నె బాగా శుభ్రం అయిపోతుంది, ఆ కర్మక్షయం అయిపోతుంది కాబట్టి. అప్పుడు ఏకాగ్రత చేసేవాడు. అందరూ కూడా, ప్రతి వాడు కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో ఒక కళాకారుడుగానే, ఒక నిపుణుడుగానే చేసేవాడు. కళాకారుడు అంటే ఒక పెయింటరే కాదు కదా. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ సమత్వం, కుశలత్వం రెండు యోగం, ఒకదానికోటి లింకు. కుశలత్వం రావాలంటే సమత్వం ఉండాలి. ఇలా చేస్తే, కర్మక్షేత్రంలో పని చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది? సమత్వం, యోగత్వం వస్తుంది. సరే, ఫైనల్గా ఏదో ఒక అంతిమ లక్ష్యం ఉండాలి కదా. అనామయం పదం గచ్చంతి జన్మబంధ వినిర్ముక్తాహ. సో కర్మయోగం ఏం చేసింది? కర్మబంధం నుంచి, జన్మ బంధము నుంచి విడుదల చేస్తుంది. జన్మ మరణ సంసార చక్రం నుంచి విడుదల చేస్తుంది కదా. ఇది అనామయం అంటే ఆమయం లేదు, భవరోగం లేదు. విముక్తి పొందిన వాడికి ఇంకేమో తిరిగి రాడుగా. అనామయం, భవరోగం నివారించబడింది. అదే అమృతత్వం అన్నాడు. అమృతం అంటే ఏదో తాగేది కాదు. అమృతత్వ స్థితి, మరణము లేనటువంటి ఓ స్థితి. పుడితే కదా మరణం. జాతస్య ధ్రువో మృత్యు, ఇందాక చెప్పాడు కదా.
అది ఇది రెండో ఉండవు. అదే అమృతత్వ స్థితి. ఇలా కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా, అందుకే మాటి వాటికి ఫలం త్యక్త్వా అన్నాడు. బుద్ధితో వదిలే ఫలితం. బుద్ధి ఫలాన్ని పట్టుకుంటే బుద్ధి చెడిపోతుంది. అందుకని అలా చేసినప్పుడు ఆ స్థితిని నువ్వు పొందుతావు. ఏం పొందుతారు? ముక్తిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే, ముక్తి అంటే అమృతం. ఇదంటే అందరికి భలే ఇష్టం. నాశరహితమైన స్థితి. అందుకే ఆత్మ గురించి చెప్పినప్పుడు ఇంతకుముందు శ్లోకాల్లో అవ్యయము, అవినాశి చెప్పలే, దాన్ని పొందుతాడు. అయితే ఇప్పుడు నా బుద్ధి యోగంలో ఉందా లేదా అని దానికి ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే ఎవరికి వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా నేను కర్మయోగిని. ఏంటి కర్మయోగం అంటే గొడ్డు చాకరీ చేయడమా? కాదు. బుద్ధిలో జ్ఞానం ఉండాలి, ఎరుక ఉండాలి, కాన్షియస్గా చెయ్యాలి ఏ పని కదా. మరి ఏమిటి టెస్ట్? ఒకటే టెస్ట్. ఏదా మోహకలిలం తే బుద్ధి వ్యతితరిష్యతి. మోహం అంటే భ్రాంతి, విషయాన్ని సరిగ్గా సమగ్రంగా చూడలేకపోవటమే భ్రాంతి, అంతే కదా. అందుకని అది తొలగిపోయినప్పుడు భ్రాంతి అనేది శ్రోతవ్యస్య శృతస్య చ నిర్వేదం గంతాసి, మనిషికి ఒక నిర్వేద స్థితి కలుగుతుంది. నిర్వేదం అంటే ఏంటి? దేన్నైనా తట్టుకోవడం, దేన్ని పట్టుకోకుండా ఉండగలడు. పర్ఫెక్ట్ డిటాచ్మెంట్ అండి నిర్వేదం అంటే. దేన్ని తగులుకోడు, దేని చేత స్పృశించబడడు, తాకబడడు. ఇది నిర్వేదం. నిర్వేదం అంటే నీరసం కాదు, నిరాశ కాదు, నిస్పృహ కాదు, దేవదాసు లాంటి స్థితి కాదు. సినిమాలో దేవదాసు జీవిస్తారు, అది నిర్వేదం కాదు. అది వైరాగ్యం కాదు, పాడు కాదు, డిసప్పాయింట్మెంట్. నిరాశ నిస్పృహ. నిర్వేదం వేరు, నిరాశ నిస్పృహ వేరు. చూసారా? మనసుని ఏం చేశాడు? అనాసక్తితో, అంటే ఆసక్తి బుద్ధి వదిలేయటం వల్ల రెండిటిని, శ్రోతవ్యస్య శృతస్య. ఈ శృతవ్యం అంటే దీన్ని 5 ఇంద్రియ వ్యవహారాలుగా మనం అర్థం చేసుకోవాలి. 5 ఇంద్రియ వ్యవహారాలు అంటే ఏంటి? వినటం, చూడటం, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి విన్నవి వినబోయేవి, చూసినవి చూడబోయేవి, ఇలా ఉన్నాయి కదా. ఈ అన్ని ద్వంద్వాలు ప్లస్ రాబోయేవి జరిగినవి. ఇది ఎందుకు పర్టికులర్ చెప్పాడంటే భగవంతుడు, ఈ మనస్సు చెప్పాను కదా, దానికి నువ్వు ఇక్కడే కూర్చోవే అంటే అది అటన్న పోతుంది, ఇటన్న పోతుంది. అంటే ఏంటి? నువ్వు వర్తమానంలో ఉండు, నీ దృష్టి చెదరగొట్టుకోకుండా పని మాత్రమే చెయ్యి, దృష్టి దాని మీద నిలుపంటే గతంలోకి పోతుంది, గతానుభవాలను నెమరు వేసుకుంటాం. అవునా? చాలా ఇష్టం దానికి గతంలోకి వెళ్ళిపోవడం. అప్పుడు ఇట జరిగింది, ఇప్పుడు ఇట జరిగింది అని అప్పుడు జరిగింది ఆలోచిస్తే ఇప్పుడు పోదా. ఇకపోతే రెండో ఛానల్, అదేమిటి? భవిష్యత్, ఇంకా రాబోయే. శ్రోతవ్యం అంటే అది రాబోయే అనుకోవాలి, వినబోయేవి, తినబోయేవి, రాబోయే, దీని గురించి ఆలోచిస్తాం. అవునా? ఆలోచిస్తే ఏమవుతుంది? అప్పుడు భవిష్యత్తులో ఇలా గాలి మేడలు కట్టుకుంటే అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అయిపోయింది, ఇక్కడ పోయింది. తెలుగులో కథ చెప్తారు కదా, ఆళ్ళు లేదు చూలు లేదు, కొడుకు పేరు గోవిందయ్య అంటారు చూడాలి. ఊహించుకుంటుంది మనసు ఎక్కడెక్కడ. ఆ ఊహలు ఎలా ఉంటాయంటే భయంకరంగా కూడా ఉంటాయి ఒక్కోసారి. అమ్మో, నేను వీధిలోకి వెళ్తే ఏం జరుగుతుందో, సడన్ గా ఒక కారు వచ్చి నన్ను కొట్టేస్తే ఎలాగో, యాక్సిడెంట్ అయిపోతే, ఊరికే భయాలు. తన గురించే కాదు, ఇతరుల గురించి కూడా, తనకు ఇష్టమైన వాళ్ళు, తన వాళ్ళ గురించి కూడా ఊరికే ఊహించుకొని చచ్చిపోతారు. ఈ అనుమానం కాస్త పెనుభూతం అయిపోతుంది. అందుకే సామెతలు వచ్చి ఇలా మానసికమైన శక్తి పూర్తిగా వృధా అయిపోతుంటుంది. దేంట్లో? గతాల్లో దూరినా, భవిష్యత్తులో దూసుకుపోయినా నువ్వు ఉన్న చోటే ఉండవే. ఎవరు? మనసు. ఉన్న చోట ఉంటావంటే ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు అక్కడే ఉండు, ఇది ప్రిన్సిపల్. తర్వాత అప్పుడు నిర్వేద స్థితిని పొందుతుంది. ఇది ఒక దశ. కర్మయోగికి
కర్మ యోగ దృష్టితో చేసినప్పుడు నిర్వేద స్థితి పొందుతున్నానా లేదా? ఏమైనా వచ్చినప్పుడు సరే రండి, వాళ్ళు ఇట్లా అన్నారంటండి అన్నారా, సరేలే అండి, ఏం చేస్తే వాడి దృష్టి ఉంది అట్లా. వెంటనే మనసు వాళ్ళు ఇట్లా అన్నారు, ఎందుకని వాళ్ళు అవునా కాదా? లోపల దానికి అంత బాధ కలుగుతుంది, ఓసారి రియాక్ట్ అయిపోతుంది, నాన్న గొడవ. మనకి మనమే చూసుకోగలుగుతాం. భగవద్గీత అనేది ఎవరి కోసం? ఆర్ట్ ఆఫ్ మ్యాన్ మేకింగ్ అంటారు గురుదేవుడు. తనని తాను చూసుకోవడానికి, తనని తాను పరిశీలించుకోవడానికి. సో ఈ పర్ఫెక్షన్ అంటే ఇలా ఉండాలి అని భగవద్గీతలో అందుకే చెప్పాడు. కాబట్టి ఈ దశలు ఎలా ఉంటాయి? సో నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకొని సరిపోతుందా? నేను ధ్యానం చేస్తాను, ధ్యానం ముందు నిర్వేదం వచ్చిందా లేదా? విచిత్రం అదే. మనస్సును అడ్జస్ట్ చేసుకోకుండా, దాన్ని తాను పరిశీలించుకోకుండా, తన బుద్ధి ఎలా పోతుందో చూసుకోకుండా ధ్యానం. బుద్ధి ఏమవ్వాలి? వ్యవసాయాత్మిక అవ్వాలి, చదరకుండా ఉండాలి. అయినప్పుడు తర్వాత నిర్వేద స్థితి రావాలి. వైరాగ్యం అంటే అది, నిర్వేదంలోనే వైరాగ్యం. తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? యోగాన్ని పొందుతాడు. శృతి విప్రతిపన్నాహ, ఇది చదవాలి. 53. శృతి విప్రతిపన్నాహ అన్నది యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. యదా తే బుద్ధిః శృతి విప్రతిపన్నాః అంటే ఇందాక శ్రోతవ్యస్య శృతస్య చ అన్నారు కదా. అంటే విన్నవి, వినబోయేవి, చూసినవి, చూడబోయేవి, అంటే అనుభవించినవి, అనుభవించబోయేవి అని చెప్పుకోవచ్చు. ఇలా వీటి గురించి అది చెదరకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు శాశ్వత నిశ్చల, అంటే దృష్టి బుద్ధి చెదరకుండా నిశ్చలముగా ఉంటుందో, సమాధౌ అచలా బుద్ధి తదా యోగము వాప్స్యసి. అప్పుడు ఏమవుతుందట? సమాధిలో బుద్ధి నిలుస్తుంది. చూసారా? ముందు అవుటర్ కండిషన్స్ అంటే బాహ్యంగా వచ్చేటువంటి పరిస్థితులకి బుద్ధి చెదరకుండా నిలిస్తేనే సమాధిలో నిలుస్తుంది. అంతే కదా? చాలా చక్కగా చెప్పాడు భగవంతుడు ఇక్కడ, అవునా? ఇప్పుడు ధ్యానము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ సమాధిలో నిలవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ముందు బుద్ధి ధారణలో నిలవాలి. ధారణలే ధ్యానంకి తీసుకువెళ్తుంది, తర్వాత సమాధి స్థితి, అవునా కాదా? ఇప్పుడు బుద్ధి చెదిరిపోయింది అనుకోండి, ఇది గతంవి, అనుభవించబోయేవి, అనుభవించడం అవన్నీ డిస్టర్బ్ చేస్తుంటే ధారణే జరగదు కదా. ధారణ అంటే నిలవదు కదా అక్కడ. ధారణ లేనప్పుడు ధ్యానం లేదు కదా. అప్పుడు సమాధి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఇక్కడ సమాధి అంటే ఇంతకుముందు సమాధి అక్కడ అర్థం కాదు. ఇక్కడ సమాధి అంటే ఏమిటి? బుద్ధి తన యొక్క దృష్టి ఆత్మలో నిలవడం. అందుకే శంకరులు ఏం చెప్తారంటే ఇక్కడ సమాధి గురించి, సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి. అంటే ఆత్మ అంటే సర్వ సంకల్పములు వికల్పములు త్యజించినటువంటి స్థితిలో
ఆత్మనిష్ట, ఆత్మలో సంపర్కము చెంది లేకపోతే సమన్వయం చెంది ఉంటుంది. ఇది సమాధి. అయితే యోగ సూత్రాలు చెప్పిన సమాధి స్థితులు వేరండి. ఇక్కడ జ్ఞానం గురించిన సమాధి. యోగ సూత్రాల సమాధి అంటే ఏంటి? ఏ విషయం ఏందైనా బుద్ధి నిమగ్నం అయితే అది సమాధి. ఆ రూపము ఎందు నిలవచ్చు, నామం ఎందు నిలవచ్చు, లేకపోతే ఇంకేదో రకరకాలైన సమాధులు ఉన్నాయి యోగ సమాధుల్లో. ఎన్ని రకాలు. ఇక్కడ అది కాదు, కేవలము ఆత్మనిష్టయే, ఆత్మతో అనుసంధానంలో నిలవటమే ఇక్కడ సమాధి చెప్పాడు. సరే, ఇప్పుడు ముందు ప్రపంచంలో బుద్ధి చెదరగొట్టుకోకుండా ఉంటేనే, ఈ బుద్ధితోనే కదా సాధన చేసేది, అవునా కదా? ఈ బుద్ధి కల్లోల పడింది అనుకోండి, అన్నిటికీ కల్లోల పడినప్పుడు ఈ బుద్ధితో సాధన చేస్తే ఎక్కడ నిలుస్తుంది? అది ధారణే రాదు. ఇంక సమాధిలో ఎక్కడ నిలుస్తుంది? ఇవేమి ఆలోచించరు, వీటి గురించి పట్టించుకోరు. మెడిటేషన్ కోర్సులు, అడ్వాన్స్డ్ మెడిటేషన్లు ఎన్ని జరుగుతుంటాయి సమాజంలో. మెడిటేషన్ మీద పెద్ద వ్యాపారం, యోగా మీద పెద్ద వ్యాపారం ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. పైగా సమాధి స్థితిని ప్రసాదించే మహాత్ములు కూడా వచ్చారు ఇప్పుడు. ఏదో సమాధిలోకి తీసుకెళ్ళిపోతా, అలా పైకి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఎంత మోసం అండి పాపం. తాత్కాలికమైనటువంటి ఏదో ఒక చిన్న అనుభవాలు అవన్నీ. అది సమాధి స్థితి ఎలాగవుతుంది? మానవుడి బుద్ధికి ఏంటంటే నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా, ఎప్పుడు ఏంటి ఆందోళనతో ఎజిటేషన్స్తో ఉన్న మనస్సుని కాసేపు ఎక్కడికైనా వెళ్ళిపోయి అలా ఏదైనా ఒక అట్మాస్ఫియర్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందండి, అక్కడ ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ప్రశాంతం అనుకోండి. సో ప్రతిసారి మనిషి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ప్రశాంతత బయట నుంచి పొందాలి, బయట వచ్చేదానికి కాదు, అది లోపల నుంచి పొందాల్సింది. ఎవరో ఇచ్చేది కాదు, ఎవరి ద్వారా పొందవలసింది కాదు ఈ సమాధి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఉంది లోపలే, ఎప్పుడు లేకుండా పోయింది. ఉన్నదానితో అనుసంధానం చేయమన్నాడు కానీ కొత్త దాంతో కొత్తగా ఏమి పొందక్కర్లేదు కదా, అది ప్రాప్త వస్తువే కదా. సో ఆత్మతో అనుసంధానంలో నిలిచినప్పుడు ఏమవుతుంది? అది సమాధి. అప్పుడే పూర్తిగా దాంట్లో లీనం అయ్యే అవకాశం వస్తుంది. అదే యోగం. మిగతావన్నీ యోగాలు కావు. అయితే ఒకటి, ఈ స్థితిని పొందడానికి కొంచెం భక్తి సాధన ఒకటి ఉంది. ఇక్కడ దీనికి కొంచెం భావ సమాధి స్థితులని ఉంటాయి. భావ సమాధి స్థితులని, యోగ సమాధి వేరు, భావ సమాధి వేరు, ఈ జ్ఞాని పొందే సమాధి వేరు, ఒకటి కాదు. యోగ సమాధుల్లో సంప్రజ్ఞాతం, అసంప్రజ్ఞాతం, అదేమిటి ఇంకోటి ఏంటి సవికల్పం, నిర్వికల్పం, ఇలా చాలా ఉంటాయి. ఒక్కోసారి ఇప్పుడు భావ సమాధి, మనకి ఇష్టమైన ఒక ప్రేమ, ఒక ఇష్టం బాగా ఉందనుకోండి, దానిపైన దృష్టి నిలిపి అలా నిలిచినప్పుడు అది కూడా సమాధి. అవన్నీ జ్ఞాన సమాధులు కావు. ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, ఆ స్థితి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. అది ఇక్కడ చెప్పింది అలా కాదు. ఇది గ్రాడ్యువల్గా మనస్సుకి, బుద్ధికి శిక్షణ ఇవ్వటం ద్వారా ఆత్మవైపు అనుసంధానం చేయడం యొక్క అభ్యాసము ద్వారా వచ్చేది. ఇది నికరం, అది వచ్చిపోయి, అవునా? సో ఇప్పుడు విక్షిప్తము లేనటువంటి, ధారణతో కూడుకున్నటువంటి, ధ్యానములో ప్రవేశించినటువంటి బుద్ధియే దేంట్లో? ఆత్మ ధారణలో, ధ్యానములో, అప్పుడు సమాధి స్థితికి వెళ్తాం. ఎందుకంటే మిగతా అన్ని సమాధుల్లో వికల్పాలు ఉంటాయి, సంకల్పాలు ఉంటాయి. ఆత్మని గురించి ధ్యానించేటప్పుడు డ్రాప్ అయిపోతాయి. సంకల్పాలు, వికల్పాలకు ఆస్కారమే లేదు అక్కడ, అవునా? అప్పుడు ఏమవుతుంది? అక్కడ సహజంగానే విక్షిప్తాలు పోతాయి. అప్పుడు స్థిరంగా అచలంగా అంటే కదలిక లేక నిలుస్తుంది. అప్పుడు నువ్వు యోగాన్ని పొందినట్టు, యోగం అవాప్స్యసి. సో ఇక్కడ యోగానికి ఎంత ఉత్తమోత్తమైన డెఫినేషన్ చెప్పాడు.
సరే, ఇలాంటి వాడు ఏమవుతున్నాడు? నిజమైన యోగి అవుతాడు. సో ఇప్పుడు సాంఖ్యముతో అంటే ఏ సాంఖ్యం? ఆత్మజ్ఞానముతో, ఆత్మ విషయ జ్ఞానంతో ఏం పొందుతున్నాడు? యోగం. సో ఇప్పుడు కర్మయోగి కాదు, ఈయన ఎవరు ఇప్పుడు? జ్ఞానయోగి. జ్ఞానయోగి అంటే ఆత్మలో నిలవడం. ఇది విన్న తర్వాత వెంటనే అర్జునుడికి ఒక ప్రశ్న, సందేహం లోపల.